గవర్నమెంట్‌కు సంబంధించిన ఉద్యోగస్తులు మీకు ఎలాంటి పథకాలు గానీ, లేకపోతే దానికి సంబంధించినటువంటి లాభాలు, బెనిఫిట్స్ గానీ రావు. సో, ఈ నేపథ్యంలో మీరు ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? అంటే పెరిగిన ధరలతో పాటు మా జీతాలను క్రమబద్ధీకరించాలనా? లేకపోతే వయోపరిమితి పెంచాలనా? లేకపోతే ఏంటి అసలు మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? ఇప్పుడు నిత్యావసర వస్తువు ధరలు పెరిగినాయి, వాటికి తగ్గట్టు మా జీతాలు కూడా పెంచమని, తర్వాత మాకు ఏదైతే మీరు పాదయాత్రలో హామీ ఇచ్చారో మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తారని చెప్పని హామీ ఇచ్చారు. అదే దానికోసమే మేము ఉద్యోగ భద్రత ఇవ్వమని చెప్పని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయమని చెప్పని గత్యంతరం లేని పరిస్థితుల్లోనే మేము రోడ్డు మీదకి వచ్చామండి. 4 సంవత్సరాల నుంచి ఓపిక పట్టి కనీసం జీతాలు కూడా ఇవ్వకుండా మమ్మల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తుంటే గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చాం. రైట్ సార్, ఈ 4 సంవత్సరాలుగా అనేక రకాల ఇబ్బందులు పడ్డారు. కరోనా సమయంలో కానివ్వండి, లేకపోతే జీతాలు ఉండి రాక కానివ్వండి, అసలు ఏంటి మీ ప్రభుత్వానికి మీరు ఏమి రిప్రజెంట్ చేయదలుచుకున్నారు? ఇప్పుడు మాకు ఉన్నటువంటి ప్రధాన సమస్య అండి, జీతాలు సరిగా ఇవ్వటం లేదు. ప్రతి నెల జీతం రావటం లేదు. జీతాలు పెంచమని ఎన్నోసార్లు మేము ప్రాతినిధ్యం చేయడం జరిగింది. కానీ మాకు ఇంతవరకు 4.5 సంవత్సరాలుగా జీతాలు పెంచలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జీతాలు పెంచకపోతే మా యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసు, మీ అందరూ చూస్తూనే ఉన్నారు. కాబట్టి మాకు జీతాలు పెంచాలి. మా యొక్క ప్రధాన ఉద్దేశం రెగ్యులర్ చేయటం సార్. సామాన్యుల దగ్గర నుంచి కూడా ఈ రోజున ఉన్న రాజకీయ నాయకులు కానివ్వండి, లేకపోతే మీరు అనుకుంటున్నటువంటి పెద్దవాళ్ళు కానివ్వండి, ఈ 4.5 ఏళ్ళుగా లేని ఈ ఇబ్బందులన్నీ ఒక్కసారిగా ఎలక్షన్ల ముందు మాత్రమే వీళ్ళకి గుర్తొచ్చాయా అని అదేం లేదు సార్. ఇప్పుడు మేము 4.5 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ప్రాతినిధ్యం చేయడం జరుగుతుందండి. గ్రూప్ ఆఫ్ మినిస్టర్ సంబంధించి ఒక కమిటీ కూడా వేశారండి. ఆ కమిటీ వాళ్ళు మాతో చర్చలు కూడా జరిపారు. కానీ మాకు ఎలాంటి భరోసా లేదు కాబట్టి మేము ఇవాళ రోడ్డు మీద రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తం అంతా అంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అనేదే ఉండదు నా ప్రభుత్వం వస్తే అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున పాదయాత్రలో అనేక రకాల హామీలు, ఆయన ఇచ్చిన హామీలనే నెరవేర్చమని ఈ రోజున మొత్తం అంతా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఏ వీటిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు రోడ్డు ఎక్కిన పరిస్థితి. అసలు ఏంటి ప్రధాన కారణం ఏంటంటే పెరిగిన ధరలు అంటారా, లేకపోతే మీకు సంబంధించిన మీ హక్కులు మీరు కాపాడుకోవడం కోసం? ఎస్ సార్, మీరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు కనబడిన వారినల్లా మీ సమస్యలు ఏదైతే ఉన్నాయో ఒక 6 నెలలు ఓపిక పట్టండి, ఒక 3 నెలలు ఓపిక పట్టండి, ఒక 2 నెలలు ఓపిక పట్టండి, జగనన్న ప్రభుత్వం వచ్చేది, మీ సమస్యలన్నీ తీరిపోతాయని ప్రతి వారికి వాగ్దానాలు ఇచ్చారు సార్. మేము కూడా పాదయాత్రలో జగన్ సార్ని కలిసాము. మాకు కూడా మంచి కబురు అందించారు సారు. ఆ విధంగానే మేము ఆయన చెప్పిన మాటలకే మేము ఇవాళ రోడ్డు మీదకి వచ్చాం సార్. సార్ వచ్చినాక కరోనా టైంలో కూడా మేము సామాన్య ప్రజలకు ఎంతో సేవ చేశాము. సార్ ఇచ్చే ప్రతి పథకానికి, ప్రతి పనికి మేము ముందుండి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8-9 గంటల వరకు కూడా మనం పని చేశాం సార్. సార్ చెప్పినట్టు మనకు చాలీ జీతాలతో మనం ఎన్నో 10 ఏళ్ల నుంచి మినిమం గత 11-12 సంవత్సరాల నుంచి మేము చాలీ జీతాలతో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్నాం సార్. సార్ చెప్పారు నేను వచ్చిన వెంటనే మిమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేస్తామని. సార్ చెప్పారే తప్ప ఆ మాటని నిలబెట్టుకోలేదు. గత 3 నెలలు 4 నెలల నుంచి మనకు జీతాలు లేవు సార్. ఇళ్లలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. మేము ఇవాళ రోడ్డు మీద రావడానికి మెయిన్ కారణం ఏంటంటే నెల మాకు జీతాలు చెల్లించడం లేదు. ప్రతి నెల మాకు జీతం కావాలి. రెగ్యులర్ ఉద్యోగుల్లాగా మాకు కూడా ఉద్యోగ భద్రత కావాలి. మాకు హెచ్ఆర్ పాలసీ కావాలి. ఏదైతే రెగ్యులర్ ఉద్యోగులకు అందుతున్నాయో అవన్నీ మనకు ఫెసిలిటీస్ కూడా మాకు కూడా కావాలి సార్. అందుకని ఈ 2 నెలల్లో వచ్చే ఈ 2 నెలలు కూడా అయినా జగనన్న ప్రభుత్వం ఏదో ఒక డిసిజన్ చేసి మాకు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ ఒక బటన్ నొక్కి మమ్మల్ని కూడా రెగ్యులర్ చేసి మా జీవితాల్లో కూడా సంతోషం తీసుకొస్తారని ఆశిస్తున్నాం సార్. 4.5 ఏళ్లుగా విద్యా వ్యవస్థలో అనేక మార్పులు జరిగినాయి. అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా వాడు ఇంగ్లీష్ మీడియం నుంచి తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంలోకి మార్చారు. వాళ్ళ పుస్తకాలకు సంబంధించి లేకపోతే వాళ్ళ బ్యాగులని, యూనిఫామ్లని ఇవన్నీ కూడా మీరే మేనేజ్ చేసేది. ప్రతి స్కూల్లో ఒక్కొక్క ఎంప్లాయీ వచ్చేసి కొన్ని స్కూల్స్ వాళ్ళ పరిధిలో ఉంటాయి. కొన్ని వందల మంది విద్యార్థులకు మీరు అవన్నీ కూడా కరెక్ట్గా వెళ్ళడం మీరే చూశారు. సో అది కరోనా సమయం కానివ్వండి, లేకపోతే ఎలాంటి పరిస్థితులైనా, పండగలైనా, పబ్బాలైనా ఏవైనా కానీ మీరు మీ విధులు నిర్వహించారు. సో దీనికి సంబంధించి మాకు ఇవి కావాలి, ఇవి మా డిమాండ్స్ అని చెప్తుంటే పోనీ పై స్థాయి నుంచి అధికారులు లేకపోతే మీ మంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారి దగ్గర నుంచి కానీ ఏదైనా భరోసా వచ్చిందా సార్? మేము మంత్రి గారిని కూడా కలిసాము సార్. చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చాము, మంత్రులను కలిసాము. అయినా సరే వాళ్ళ నుంచి మనకు ఎటువంటి భరోసా రాలేదు. అందువల్లే ఇవాళ మేము రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. మాట అయితే ఇచ్చారే తప్ప మన కనీసం జీతాలు కూడా పెంచట్లేదు.
మా జీతాలు పెరిగి మినిమం 5 years అవుతుంది సార్. నిత్యావసరాల రేట్లు అయితే చాలా పెరిగిపోయినాయి. ఇంట్లో ఒక చిన్న ఖర్చుకే ఎన్నో డబ్బులు అయిపోతున్నాయి సార్. జ్వరం వస్తే, జలుబు వస్తే హాస్పిటల్కి వెళ్తే 3,000 కన్నా తక్కువ ఖర్చు అవ్వట్లేదు సార్. చాలా చిన్న జీతాలతో మనం పనిచేస్తున్నాము. మీరు చెప్పినట్టు జగనన్న విద్యా కానుకలు ఏదైతే ఉన్నాయో ప్రతిదీ మనం గ్రౌండ్ లెవెల్కి చేరే విధంగా మన ప్రభుత్వాన్ని మనం సేవ చేస్తున్నాం సార్. విద్యాశాఖలో పట్టుకొమ్మల్లా మనం పనిచేస్తున్నాము. అలాంటి మమ్మల్ని మర్చిపోయి జగనన్న మినిమం శాలరీ కూడా పెంచకుండా మమ్మల్ని ఈ రోజున రోడ్డు మీదకి వచ్చే విధంగా చేశారు సార్. ఈ రోజైనా ప్రభుత్వం మమ్మల్ని గమనించి మా సేవల్ని గుర్తించి మమ్మల్ని రెగ్యులర్ చేసి హెచ్ఆర్ పాలసీ అమలు చేసి మా శాలరీని రెగ్యులర్ ఎంప్లాయీస్తో పాటు మమ్మల్ని కూడా ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అది ఇస్తారు. అంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అంటేనే ఒక కాంట్రాక్ట్ బేసిక్. ఈ కాంట్రాక్ట్ బేసిక్ మీద సరే తర్వాత అయినా ముందైనా మనకు ఉపయోగపడుద్ది, లేకపోతే పర్మనెంట్ అవుతాము, లేకపోతే మన శాలరీలు పెరుగుతాయి, మన జీవనోపాధి పెరుగుద్ది అనుకునేటటువంటి నమ్మకం ఈరోజు ఈ ప్రభుత్వంలో కలుగుతుందంటారా సార్? ప్రస్తుతానికైతే నమ్మకం అయితే లేదండి. ఎందుకంటే జీతాలు నెలలో ఇస్తే ఆ నమ్మకం ఉండేది. జీతాలు నెలలో ప్రతి నెల 7 నెలలు 3 నెలలకి 4 నెలలకి జీతాలు ఇస్తున్నారు. ఈ 4 నెలలు గడవడానికి అప్పులు చేయాల్సి వస్తుంది. ప్రతి కుటుంబం అప్పులు చేయాల్సి వస్తుంది. ఈ జీతం 4 నెలలకు ఒకసారి, అప్పుడు 4 నెలలకు మొత్తం ఒకేసి ఇస్తున్నారు. లేదు, 1 నెల ఇస్తున్నారు, మళ్ళీ 3 నెలలు ఆపుతున్నారు. దానివల్ల కుటుంబ భారం పెరిగిపోతుంది, నమ్మకం కలగట్లేదు. జీతం పెరిగి 5 సంవత్సరాలు అవుతుంది, జీతం పెరగలేదు, నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయి. జగన్ గారు హామీ ఇచ్చినట్టు రెగ్యులర్ చేస్తామన్నారు. ప్రతి ఒక్క కాంట్రాక్ట్ ఉద్యోగిని అవుట్సోర్సింగ్ రెగ్యులర్ చేస్తామన్నారు. కానీ ఇప్పుడు రెగ్యులర్ చేయాల. లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. దాంట్లో కనీసం ఒక 10,000 మంది కూడా రెగ్యులర్ కావాలా. అలాంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మరి ఎలా బతుకుతారండి? నిత్యావసర అన్నీ పెరిగిపోయినాయి. ఏది చూసినా కానీ, ఏ చిన్న చూసినా వస్తువు తీసుకున్నా కానీ జీతం తీసుకెళ్తే షాప్కి మొత్తం అక్కడే ఖాళీ అయిపోతుంది. ఇంకా ఇండ్లు గడపాలంటే ఇబ్బందిగా ఉంది. ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చింది ఆయనే. ఈ రోజున ఎన్నికలు దాటిన తర్వాత, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పిలిచి మాట్లాడిన సందర్భాలు కానీ, లేకపోతే రేపు మేము ఇప్పుడు మీరు చేస్తున్న ఈ దీక్షకు మేము మద్దతు తెలుపుతాము, లేదా అది మేము ఖచ్చితంగా దీని మీద రియాక్ట్ అవుతాం అనేటువంటి భరోసా ఏమైనా వచ్చింది? భరోసా ఏమి రాలేదండి. ఆల్రెడీ మేము ఈ 5 సంవత్సరాల మధ్యలో చాలాసార్లు మినిస్టర్స్ని బొత్స గారిని కలవడం జరిగింది, అన్ని రకాల మినిస్టర్స్ని కలవడం జరిగింది, రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. చర్చిస్తాం అంటున్నారు కానీ చర్చిస్తున్నారు, కానీ భరోసా అయితే ఇవ్వట్లా. ఈ భరోసా అయిపోవడానికి వచ్చింది. ఇంకా అందుకని మేము రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. మాకు రెగ్యులరైజేషన్ మాత్రమే మేము ఆశించేదండి. జగన్ గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం మాత్రమే మేము అడుగుతున్నాం. ఎలాంటి గొంతెమ్మ కోరికలు మాత్రం కోరట్లేదండి. ఆయన ఇచ్చిన డిమాండ్ ప్రకారం, ఆయన చెప్పినటువంటి హామీ ప్రకారం మాత్రమే మేము రెగ్యులర్ చేయాలని మాత్రం మేము ఆశిస్తున్నాం సార్.